నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన అందిస్తుందన్న ఎమ్మెల్యే జీవి. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావడానికి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని వెల్లడి. ఈ క్రాప్ నమోదు గడువును పెంచాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే జీవి. రైతులకు అందుబాటులో ఎరువులు ఉంచాలని వ్యవసాయ అధికారులకు సూచన. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతుల హక్కులను కాలరాస్తుందన్న రైతు సంఘాల నాయకులు. వినుకొండలో రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన. ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అందించి ఆర్థికంగా ఆ కుటుంబాలను బలోపేతం చేయడానికి మంచి సంకల్పంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని శావిల్యాపురం మండలం వేల్పూర్ గ్రామంలో నిర్వహించిన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే కుమ్మాలపాటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే మొక్కన మల్లికార్జునరావు, పీటీసీ పారా హైమావతి మండల అధికారులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సాధించిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి వివరించారు. రానున్న రోజుల్లో ఇంటింటికి మంచినీళ్ల కుళాయిలు, శాశ్వత గృహము, ఇంటిలో ఒకరికి ఉద్యోగము ఇవ్వాలనే సంకల్పంతో చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో అన్యాయం జరిగిన అర్హులైన లబ్ధిదారులు వచ్చే నెలలో పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తోంది స్వర్ణాంధ్ర 2047 పోస్టర్లను ఆవిష్కరించారు. 160 మంది లబ్ధిదారులకు బ్యాంకు లింకేజ్ రుణాలు, 2,65,00,000 రూపాయల చెక్ ను మహిళలకు అందించారు. పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార కిట్లను అందజేశారు. మన రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలని 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. మనకు స్వతంత్రం వచ్చి అప్పటికల్లా 2047 కల్లా స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని, ప్రతి ఇంట్లో ఉద్యోగం చేసే వాళ్ళు ఉండాలని, ప్రతి పేదవాడికి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు, ప్రతి వాళ్ళకి ఇల్లు ఉండాలా, ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలి, అలాగే ఆర్థిక ప్రగతిలో నెంబర్ 1గా ఉండాలని మంచి సమతుల్య వాతావరణం అన్ని విధాల రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి, మంచి ఆర్థిక ప్రగతి సాధించాలి ప్రతి కుటుంబం అనే దిశగా ఈరోజు చంద్రబాబు గారు రూపకల్పన చేశారు. దీంట్లో అధికారులతో పాటు మనందరం కూడా ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అవ్వాలి. మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు గారు ఆశయం నెరవేరాలి. 2047 కల్లా 100 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికల్లా, మన స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికల్లా ప్రతి కుటుంబం అభివృద్ధి ఆర్థిక ప్రగతి సాధించాలి, సంతోషంగా ఉండాలి. మన రాష్ట్రం అంతా అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. దానికోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దీనికోసం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక QR కోడ్ ఇచ్చింది. దీన్ని స్కాన్ చేసుకొని ప్రతి ఒక్కరూ మీ విలువైన సలహాలు ఇవ్వండి, మన రాష్ట్ర అభివృద్ధికి మీ సలహాలు ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి, మీ గొప్ప గొప్ప ఆలోచనలు షేర్ చేయండి. దీంట్లో ప్రతి వాళ్ళు భాగస్వామ్యం, రైతులు భాగస్వామ్యం అవ్వాలి, కానీ రైతు కూలీలు కూడా భాగస్వామ్యం అవ్వాలి. చదువుకున్న విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ QR కోడ్ డౌన్లోడ్ చేసుకొని మీ విలువైన సలహాలు ఇచ్చి దీంట్లో పాల్గొనాలని కోరుతున్నా. మీ విలువైన సలహాలు ఇస్తే ఇవన్నీ కూడా చంద్రబాబు గారికి అందుతాయి. మన రాష్ట్రాన్ని ఇంకా బాగా ఎలా అభివృద్ధి చేయాలి, స్పీడ్గా ఎలా అభివృద్ధి చేయాలి, సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని వాటిని ఎలా అధిగమించాలో ప్లాన్ చేయడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో జై హింద్, జై జన్మభూమి మనం చూసాం. ఒక సినీ నటి జత్వానీని మహిళల్ని ఎంత వేధించారు ఈ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాఖ పరువు తీశారు. ఒక సినీ నటిని చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టి వేధించి బొంబాయిలో ఉన్నామని తీసుకొచ్చి 3 IPS ఆఫీసర్లు ఒక ఆట ఆడిచ్చారు. వాళ్ళందరినీ, వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక మహిళని ఎంతో కిరాతకంగా ఇబ్బంది పెట్టారు, బంధించారు. ఇబ్రహీంపట్నం దగ్గర గెస్ట్ హౌస్ లో బంధించి ఒక మహిళని
తప్పుడు కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారు దుర్మార్గ పాలనలో. పైకేమో దిశ చట్టం అన్నారు, మహిళలను కాపాడుతామన్నారు. కానీ చేసిందల్లా మహిళల మీద అత్యాచారాలు చేపించారు, మహిళల మీద దాడులు చేసిన వాళ్ళు కాపాడారు, అత్యాచారాలు చేసిన వాళ్ళు కాపాడారు. చివరికి ఐపీఎస్ అధికారులు కూడా 3 ఐపీఎస్ అధికారులు ఒక మహిళను వేధించారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి రాక్షస పాలన, దుర్మార్గ పాలన ఏ విధంగా ఉందనేది ఒక్కసారి ఆలోచించాలి. రాజ్యాంగం ఏమైపోయింది, చట్టం ఏమైపోయింది? 3 ఐపీఎస్ అధికారులు ఈరోజు వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నా. ఈ 3 ఐపీఎస్ అధికారులని ఒక బ్రోకర్, జగన్మోహన్ రెడ్డి ఏజెంటు, ఒక అతను విద్యాసాగర్ అనే A1 ముద్దాయి దీనికి సూత్రధారుడు. ఈరోజు అలాంటి అరాచకాల్ని ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైకి చెప్పేది ఒకటి, మహిళలకు రక్షణ ఇస్తామంటారు, దిశ చట్టం అంటారు, దిక్కులేని చట్టాన్ని చేశారు. ఈ విధంగా మహిళల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, పేదల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని మనం చేస్తున్నా. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీమ్ పూర్తి చేస్తాం. ప్రతి పేదవాళ్ళని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాం. అలాగే దీపం పథకం, ఉచితంగా మీకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకం రేపు దీపావళికి ప్రారంభించబోతున్నారు మన చంద్రబాబు గారు. చప్పట్లతో స్వాగతించాలని నేను కోరుతున్నా. ఈరోజు 3000 పెన్షన్ 4000 ఇంటింటికి తెచ్చి ఇస్తే ప్రతి వాళ్ళు సంతోషపడుతున్నారు పెన్షన్ పెరిగినందుకు. అలాగే కొత్త పెన్షన్లు కూడా అక్టోబర్ 2 నుండి జగన్ పాలనలో ఎవరికైతే అన్యాయం జరిగిందో, అర్హత ఉన్నా ఇవ్వలేదో వాళ్ళందరూ దరఖాస్తులు పెట్టుకోవచ్చు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మన చంద్రబాబు గారు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఒకసారి మనం ఆలోచించాలి. నేను కూడా చూస్తున్నాను ఎంత ఆవేశంతో కూటమి కార్యకర్తలు ఉన్నారు అంటే, మమ్మల్ని ఈ సంవత్సరాల్లో మనల్ని ఇబ్బంది పెట్టారు, వారిని ఏదో విధంగా మనం ఆ సమస్య నుండి బయటికి రావాలి అనే ఆవేశంతో ఉన్నారు. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, ఏ సమస్య అయినా ఒక రోజులో పరిష్కారం అవుతుందా? మన కుటుంబంలో సమస్యలు ఒక రోజులో పరిష్కారం అవుతాయా? మన గ్రామంలో సమస్యలు ఒక రోజులో పరిష్కారం అవుతాయా? అది చాలా కష్టం. అది రోజులు, నెలలు, సంవత్సరాలలో పూర్తి స్థాయిగా పరిష్కరించగలిగిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా చేయగలడు. అదేవిధంగా ఎన్నుకున్న సమస్యలను కూడా ఈ యొక్క శాసనసభ్యుడు పరిష్కరిస్తాడనేది నమ్మకం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మాకుంది. పరస్పర సహకారాలు వీటన్నిటితో పాటు మనం ముందుకెళ్దాం. అన్నిటికంటే ఈరోజు ఈ 100 రోజుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కుటుంబ ప్రభుత్వం కానివ్వండి, మేనిఫెస్టో ఇచ్చి ప్రజలకి ఏ విధమైన మేలు చేయాలి అనుకుంటే మనమే గమనించాలి. మన నిధులైపోతే, మన సర్పంచ్ నిధులైపోతే రోడ్డు ఏమంటే వేయగలరా? బ్లీచింగ్ చేయడం అంటే చదగలరా? అట్లానే రాష్ట్ర ధనాగారం మొత్తాన్ని దోచుకొని వాళ్ళ పెట్టెల్లో పెట్టుకొని చివరికి అప్పులతోటి ఊరిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తాళాలిస్తే మళ్ళీ ఉద్యోగస్తులందరూ భయపడ్డారు. బాబు నాకు ఎప్పుడు 6వ తారీఖు వస్తాయా, 7వ తారీఖు వస్తాయా, 15వ తారీఖు వస్తాయా జీతాలని. కానీ 1వ తారీఖు జీతాలు వచ్చి ఏర్పాటు చేసిన ఘనుడు, మేధావి చంద్రబాబు నాయుడు గారు. ఈ కుటుంబ ప్రభుత్వ ముఖ్యమంత్రి మీద కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా మేము ప్రచారం చేశాం 2019లో మేము ప్రచారం చేశాం. మేము అధికారంలోకి మళ్ళీ వస్తే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే ఆ మహానుభావుడు, మరి మహానుభావుడు అనుకోవాలి ఏమనుకోవాలి, పెద్ద మనిషి రోడ్లో మనం తిరిగి మరి ఇంటి నుండి అరవై చేయబెట్టి గుద్దులు గుద్ది 3000 రూపాయల పెన్షన్ ని దేకి 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, కన్నీళ్లు కారిస్తే మనం కరిగిపోతాం. సమర్థులకు మనం పట్టం కడితే ఎలా ఉంటుందో ఈ 100 రోజుల్లో మనకు కనబడతా ఉంది. ఏదైనా 100 నెలలోనే నేను కూడా విడిపడి వచ్చా. పెన్షన్స్ ని పంపిణీ చేయమని నాకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తే పేద ప్రజానికానికి
వారి ముఖంలో చిరునవ్వును చూడాలనే ఉద్దేశంతో 1వ తారీఖు ఆదివారం అనే ఉద్దేశంతో 30వ తారీఖుని మరి పెన్షన్స్ రిలీజ్ చేసిన ఘనత ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వం. ఆ రోజు వర్షంలో కూడా వచ్చి మరి ఆ రోజు అధికారులు కానివ్వండి, లోకల్ గా ఉన్న కార్యకర్తలు గాని, నాయకులు గాని మరి పింఛను ఇచ్చి వర్షంలో కూడా అత్యధిక శాతం లబ్ధిదారులకి పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ యొక్క కుటుంబ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి అనేది ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు 2024 అనుకుంటే 20 సంవత్సరాల ముందు 23 సంవత్సరాల ముందు ఎలా ఉండబోతుందని మనం విజన్ చేసుకోవాలి. మీరు చిన్నపిల్లలు మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు సెల్ ఫోన్ వస్తుందని ఎవరు అనుకోవాలి. మన ఫోన్ అంటే ల్యాండ్ లైన్, దాని నుంచి ఫోన్ చేస్తున్నాం. ఈరోజు మన చేతిలో సెల్ ఫోన్ వచ్చింది, దానికి స్మార్ట్ ఫోన్ వచ్చింది, దానికంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. ఇవన్నీ ఉపయోగించుకుంటాం. 50-20 సంవత్సరాలు ప్రపంచంలో వాడిపోతుంది. 1000 మంది జనాభా ఉన్నారు అనుకుంటే ఉదాహరణకి 1000 మంది దగ్గర 1000 ఫోన్లు ఉన్నాయి. అందరికీ కొంతమంది దగ్గర 2-3 ఫోన్లు కూడా వాడుతూ ఉన్నాయి. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ పాంప్లెట్ ఏమైతే మీకు సచివాలయం ద్వారా మీకు ఇస్తారో దాని వెనుక ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఒక క్వశ్చన్ ఇవ్వడం ఉంటుంది. సీఎం గారు ఫోటోతోటి రాష్ట్ర ప్రభుత్వం 2047 విజయం చేయాలనుకుంటే మీ ఉద్దేశాలు చెప్పండి, మీ పేరు, మీ ఊరు, మీ అడ్రస్, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. దాంట్లో మీరు టైప్ చేసి సబ్మిట్ చేయాలి. సో మీ ఫీడ్బ్యాక్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మీరు పంపించినటువంటి ప్రతి ఒక్కరు పంపించినటువంటి సందేశాన్ని అక్కడ ఒక టీం గురించి చదువుతూ ఉంటారు. సో ఫలానా సేవలపురం మండలం వేల్పూర్ గ్రామంలో ఈరోజు ఫలానా రైతులు అడిగారు, ఇలా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. దాని వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని రేపు ప్రణాళిక తయారు చేస్తారు. మన జిల్లా అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నప్పుడు ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తారు. సో దీంట్లో మీరు తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని అట్లాగే మిగతా నాయకులందరినీ రిక్వెస్ట్ చేశాను, వారు కూడా పార్టిసిపేట్ చేస్తామన్నారు. ఇవి చేసినందుకు మనకు ఉపయోగం ఏంటి మేము అనుకోవచ్చు. మీరు ఏమైతే అవసరాలను మన గ్రామానికి, మన జిల్లాకి అడుగుతారో దానికి మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 50 రోజుల భవిష్యత్తు ప్రణాళిక తయారు చేసి బడ్జెట్ ఇచ్చడానికి అవకాశం ఉంది. సో దీంట్లో ప్రతి ఒక్కరు అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కొన్ని ముఖ్యమైనటువంటి ఇష్యూస్ నా దృష్టికి తీసుకొని వచ్చారు. ఫస్ట్ రైతులందరూ ఆందోళన పడుతూ ఉన్నారు. యూరియా లేకపోతే డిఏపీ లేకపోతే మనకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ సకాలంలో అందించమని అడుగుతున్నారు. ఎంఆర్పీ ధరకు అందించమని అడుగుతూ ఉన్నారు. దీనికి నిన్న ఎమ్మెల్యే గారు మీకొండ నియోజకవర్గ స్థాయిలో అందరూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, ఫెర్టిలైజర్ డిఎస్తో మీటింగ్ పెట్టారు. నేను వారికి ఆదేశాలు ఇచ్చాను. అధికారులకు కూడా ఎక్కడ కూడా రైతులకి ఇబ్బంది లేకుండా సకాలంలో మీకు కావాల్సినటువంటి ఎరువులను అందించడానికి చర్యలు తీసుకున్నాను. అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఆ విధంగా కృషి చేస్తా ఉన్నారు. అవసరమైతే మీకు మన జిల్లాకు వచ్చినటువంటి యూరియా కానీ ఇంకా ఫెర్టిలైజర్స్ అవసరమైతే మీకు కొంచెం ఎక్కువ ఇచ్చేయడానికి నేను చర్యలు తీసుకున్నాను. ఎవరున్న రైతులు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వినియోగానికి తీసుకుంటాను. అలాగే మీ దగ్గర విశేషంగా ఈ నియోజకవర్గంలో చినా భూములు, సెటిల్మెంట్ కానటువంటి అగ్రహారం భూములు ఇలాంటివి ఉన్నాయి. మనం రైతులు ఎప్పటి నుంచో చేసుకుంటా ఉన్నారు. కానీ విద్యాశాఖ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు గేమ్స్ ఇన్ఛార్జి వీరాంజనేయులు అన్నారు. మొదటి రోజు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, చెస్, బ్యాడ్మింటన్, యోగాలో అండర్-14, అండర్-17 విభాగాలలో పోటీలు నిర్వహించినట్లు వీరాంజనేయులు తెలిపారు. 5వ తేదీ రన్స్, జేమ్స్, త్రోస్ ఎంపిక పోటీలు ఉంటాయని ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో రైతులకు ఎరువులు కొరత లేకుండా అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని వినుకొండ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏడీఏ బోయపాటి రవిబాబు అధ్యక్షతన జరిగిన ఎరువుల సరఫరాపై సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి, 5 మండలాల ఫర్టిలైజర్స్ వ్యాపారస్తులు, డీలర్లు పాల్గొన్న సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా రైతులు స్వేచ్ఛగా పంటలు సాగు చేసుకునే మంచి దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ అధికారులు వారికి సహకరించాలన్నారు. క్రాప్ నమోదు చేసుకోవడానికి రైతులకు మరల అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. రైతులకు అవసరమైన మేర ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యాపారులు ప్రవర్తించవద్దని వారిని హెచ్చరించారు.
అవినీతి దోపిడీ ఎజెండా పెట్టుకొని గత జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక గిట్టుబాటు ధరలతో లభించలేదు. రైతులకి చాలా కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయి గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో, వైఎస్ఆర్ పాలనలో. కాబట్టి ఈరోజు మళ్ళీ రైతు సంక్షేమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి అధికారులందరూ చేయగలిపి రైతులకి అండగా నిలబడాలి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ కానీ ఫెర్టిలైజర్ షాప్స్, పెస్టిసైడ్ షాప్స్ వాళ్ళందరూ కూడా రైతులకు కొండంత అండగా ఉన్నాయి. సో అందరం కలిసి అండగా ఉందాం. సో అందరూ సహకారం కావాలి. తప్పనిసరిగా మళ్ళీ రైతులందరూ లాభాల బాటలో ముందుకెళ్ళాలి. ప్రతి రైతు సంతోషంగా ఉంటే మీ బిజినెస్లు బాగుంటాయి, మీకు కూడా రికవరీలు బాగుంటాయి. కాబట్టి రైతు బాగుంటే అందరూ బాగుంటారు. రైతు కూలీ బాగుంటాడు, వ్యాపారస్తులు బాగుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా సహకారం ఇవ్వండి. అలాగే కలెక్టర్ గారితో మాట్లాడాను, సఫిషియెంట్ స్టాక్స్ ఇవ్వాలి, యూనియన్ డిఎంపీ అని చెప్పేసి నేను మాట్లాడాను. హోల్సేల్ డీలర్కే కాకుండా రిటైల్ డీలర్స్ కూడా వచ్చే విధంగా మన జిల్లా వ్యవసాయాధికారి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ఒకసారి చెప్పడం జిల్లా అధికారిని డీలర్స్ ఎక్కడ స్టాక్ ప్రాబ్లం లేకుండా ముందు అందించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు అంటే మీడియా వాళ్ళు కొంచెం వాళ్ళు అడవాడు పడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం నిదానంగా డీలర్స్ మీ సమస్యలు అంటే చెప్పండి. అతను ఎంఆర్పీ రేట్కి యూనిట్ డిఎంపీ అందజేయాల రైతులకి. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం రైతుకి అన్యాయం జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు. డిఏపీ సరిగా అందట్లేదని మార్కెట్లో ఎక్కువ రేటు కొనాల్సి వస్తుంది అనేటువంటి కంప్లైంట్స్ నాకు వచ్చినాయి. ఈ మధ్య పేపర్లో చూస్తున్నాం, రైతుల దగ్గర నుండి నాకు కంప్లైంట్స్ వచ్చినాయి. అంటే దీనికి కారణం ఏంటి? రైతులు గత ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడ్డారు. రైతులు నష్టాల్లో కూలిపోయారు. కష్టాల్లో ఉన్నటువంటి రైతులకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఫెర్టిలైజర్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా వచ్చారు, ఫెర్టిలైజర్ డీలర్స్ అందరూ కూడా వచ్చారు, పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ డీలర్స్. కాబట్టి మనం రైతులు చాలామంది రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్స్, అటు ఫెర్టిలైజర్స్ డీలర్స్. ఇప్పుడు మనం రైతులకి చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఎంఆర్పీ రేట్లు అమ్ముతున్నారు, కానీ కొంతమంది స్టాక్ అందట్లేదు అనేటువంటిది, రైతులు నాకు సబ్సిడీ స్టాక్ ఇవ్వట్లేదు అందట్లేదు అనేది కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ దీన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. డీలర్స్ కూడా ఈ సమస్యలు చెప్పండి. సో ఇక్కడ ఎంఆర్పీ రేట్లు కమ్మి డిఏపీ ₹1 కూడా ఎక్కువ తీసుకోకుండా రైతులకు పూర్తి సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రాప్ బుకింగ్ కూడా కొన్ని చోట్ల సరిగ్గా జరగట్లేదు. ఇంకా సమయం కావాలంటున్నారు రైతులు. ఈరోజు రైతులు కొంతమంది రాత్రులు మాట్లాడారు, విన్నామన్నా. ఈ క్రాప్ బుకింగ్కి కొంచెం సమయం కావాలి, దాన్ని ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని ఇంకా రోజుల పంటలు కొంతమంది ఇంకా పంటలు లేట్గా వేస్తారు, ఇంకా కొంతమంది నాలుగు పోసారు, ఇంకా నాటేయడానికి సమయం కావాలంటున్నారు. కాబట్టి రైతు ఇబ్బందిని ఆలోచించి ఇంకా అవసరమైతే సఫిషియెంట్ టైం ఇచ్చి ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కూడా అధికారులందరూ కూడా గమనించి మీరు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళండి. నేను కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడతాను. బాపట్ల జిల్లా సంతమాగ్లూరు మండలంలోని కళ్యాణ మండపంలో విద్యుత్ అదాలత్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జి విక్టర్ ఇమానియల్ హాజరయ్యారు. విద్యుత్ సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించి ఆయన అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ నాయకత్వంపై నిరసన తెలుపుతూ సిఐటియు, ఏఐటియుసి హనుమంతరెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన రైతు సంఘాల ఆధ్వర్యంలో వినికొండ పట్టణంలోని శివయ్య స్తూపం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల రైతు హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని, తాను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గించి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పిస్తానని, ప్రతి పేదవానికి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తానని,
అమరావతి రాజధానికి సహకరిస్తానని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను బీజేపీ మోడీ మోసం చేశారని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, రైతు సంఘం నాయకులు గోపాల్ అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని, విశాఖ రైల్వే జోన్ ఊసే లేదని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజానికం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కార్మికుల చట్టాలను కాలరాస్తూ రైతులకు మోడీ మొండి చేయి చూపారని వారు దుయ్యబట్టారు. సంతమాగులూరు మండలంలోని వెల్లంచెరువు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏడీఏ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం యొక్క ఆవశ్యకత గురించి రైతులకు ఆయన వివరించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.